ముందు గుర్తు చూపెడితేనే కదా ఇన్ని మాటలు వచ్చినాయి. గుర్తు లేకపోతే నేను కూడా గడ్డపొలం పార వేసుకుని నేను కూడా కూలిపోవాలి కదా. ముక్తిని ఏర్పరిచాడు కాబట్టి ముక్తి గురించి ఆలోచించాలి. చూసారా? అందుకని గుర్తున్నటువంటి మనకి, కాస్త కూతో ఉండటానికి తినడానికి ఉన్నటువంటి మనకి, ముక్తి ఉన్నవాళ్ళు మనకి, మనం ఏం కోరుకోవాలి? ముక్తి కోసం ప్రయత్నం చేయాలా లేదా? మళ్ళీ ముక్తే కోరుకుంటాం. మళ్ళీ 2 అపార్ట్మెంట్లు తప్పులేదు, అది కూడా కోరుకో. దాంతోపాటు కూడా కోరుకోవే, ముక్తిని ఎందుకు కోరుకో? అదే అనమాట. ముక్తిని కోరుకుంటూ ఆ ముక్తి మార్గంలో వెళ్ళడానికి కావాల్సినటువంటి సౌకర్యాలని నువ్వే కలగేయాలంతే. అసలు హేస్తు ముక్తి. మళ్ళీ పుట్టడం గెట్టడం అనేటటువంటి సెక్షన్ లేకుండా ఆ బ్రహ్మపదం ఏదో అంటున్నావే, నీలో నన్ను ఐక్యం చేసుకో. నీలో ఐక్యం చేసుకుంటే నువ్వే నేను, నేనే నువ్వు. ఇవన్నీ ఉండవు. చక్కగా ఆయనలాగానే మనం అంతా ఆవరించుంటాం. ఆ స్థితికి వెళ్ళాలి అని అంటే ఇట్లాగా కోరికల భక్తితో వెళ్ళినటువంటి వాడు కోరికలు లేనటువంటి స్థితికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఉన్నారు. కాబట్టి జనన మరణం నుండి తప్పించుకునే ఉపాయం ఏమిటి అని అడుగుతున్నాడు అర్జునుడు. ఉంది, ఎందుకు లేదు? కోరికలు లేకుండాటే కామ వివర్జనమే, విషయవాంఛ రాహిత్యమే దానికి ఉంది. సరే, అన్యమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ కాకుండా కోరికలు లేదు. ఏది జరిగితే స్వామి మీ ఇష్టం. చాలామంది తెలిసినటువంటి భక్తులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏం కావాలని అడిగితే, నాకేం కావాలో మీకు తెలియదా స్వామి, నాకేం కావాలో తెలియనంత స్థితిలో మీరుంటే మీ దగ్గరికి నేను ఎందుకు వస్తాను, నన్ను ఏం చేయదలుచున్నారో అది చేసేయండి అన్న తెలియగల భక్తులకి మోక్షాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు. అయితే నీవు వచ్చే నెలలో పోతున్నావు అని వాళ్ళ ఆవిడని పిలిచి చెప్పాడు సందర్భంలో. అమ్మా, అలా జనార్దన్ బాబు వచ్చే నెలలో వెళ్ళిపోతున్నాడు. స్వామి స్వామి ఇదేంటి, నీకు ఇంత సేవకుడు ఇంత వ్యవహారం చేశాడు, ఇప్పుడు 40 ఏళ్ల పాటు సేవ చేశాడు, ఏం కావాలనంటే ఏదిగా ఆయన ఆ రకం తీసుకోవడానికి ఏదో కోరుకున్నాడు, గొప్ప కోరుకొని చేయడం లేదమ్మా, మోక్షం ఇచ్చేస్తున్నాను. వెంటనే చేయించుకున్నాడు భర్త. ఆగు, ఇంకేం మాట్లాడు, మాకు నాకు మోక్షం ఇచ్చేస్తానంటే నువ్వు ఆపుతావేంటి? చూసారా? అట్లాగా భగవంతుడికి తెలుసు మనకేం కావాలని. అందుకని భగవంతుడిని కోరుకునేటప్పుడు నాకేం కావాలో నీకే తెలుసు. నా పిచ్చివాగుడు ఏదో నా కంగారు కొద్ది నేనేదో అడుగుతున్నాను, కానీ అది ఎంతవరకు ఇవ్వగాలో ఎంతవరకు ఇవ్వకూడదో నువ్వే చూసుకుంటా. అంతా ఆయన చేతిలో పెట్టినప్పుడు ఇవ్వకూడదు. లేకపోతే ఏది అడిగితే అది మాత్రం ఇచ్చి కూర్చున్నాడంటే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఏమీ ఇవ్వడు. నువ్వు అడిగితే ఇచ్చాడు అనుకోండి, ఇంకా ఆ తర్వాత గోల్డెన్ ఉంటాయి, మరి ఏమి చేయడు. అందుకని కాలానుగుణంగా నాకేం కావాలో నువ్వు అది చేసేసి ఫినిష్. ఒకటే మంత్రం. అంటే కాలానుగుణంగా అంటే నేను స్టూడెంట్ దశలో ఉన్నాను అనుకోండి, ఐఐటి సీటు కాలానుగుణంగా, ఉద్యోగం చేసి కొంచెం హైయెస్ట్ ప్యాకేజ్, మంచి వివాహ దశకు వచ్చాను, మంచి వివాహం చెయ్యి. అట్లా స్టెప్ అయ్యి కాలానుగుణంగా అంటే చచ్చేంత వరకు కూడా. చావడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? వస్తుందా చావు? మొన్న వేళ చుట్టం 85 సంవత్సరాలు పెద్దమ్మ. ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు అని ఎదురు చూసేవాడు కోపంలో ఉంటాడు. అది తేలికైనటువంటి విషయం లేదు. మనం రావడం ఎట్లా వచ్చామో మనకు తెలియదు కదా. ఏ రకంగా తిప్పబడి వచ్చామో, లోపల ఉండి ఆ మలమూత్రాల్లో విహరించి ఆ భయంకరమైన వాసనలన్నీ పీల్చి బయటకు వచ్చి ఎన్ని ఏడుపులు ఏడ్చామో, బయటకు వచ్చేటప్పుడు ఎంత భయంకరమైనటువంటి ఏడుపులు ఏడ్చామో మనకు తెలియదు, కానీ పోయేటప్పుడు మాత్రం మనకు తెలుసు ఎట్టా పోతున్నాం అనేటటువంటి తెలుసు. కాబట్టి ఆ పోయేటప్పుడు మాత్రం వచ్చేటప్పుడు ఎలా వచ్చామో తెలియనంత ఇదిగా ఆ రకంగా తీసుకెళ్ళిపోతే పెద్ద గొప్ప. వచ్చేటప్పుడు తెలియలే, పోయేటప్పుడు కూడా టప్ అంట ఏది పెట్రోల్ బాక్స్లో ఇక్కడ ఫిలమెంట్ ఊడిపోయేటట్టు అయితే పర్వాలేదు. కానీ నా స్నానంగా మరి అట్లా కొంతమందికి అదృష్టం అవుతుంది సరే. కాబట్టి అటువంటి విషయాలు చూస్తే స్వర్గలోకం ఏంటిది అని అంటే అది విశాలమైనది, భోగానుభవంతో కూడినటువంటి, పుణ్యం క్షయమైపోగానే మళ్ళీ మత్స్యలోకం అంటే భూలోకంలోకి రావాల్సి వస్తాయా. కాబట్టి నిర్మల భక్తి యొక్క ఫలితాలని ఈ విధంగా చెప్తూ, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆయన పెద్ద గొప్ప హామీ.
హామీ ఇస్తున్నాడు. భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి హామీ. ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి ఉండి అట్టి వారి యొక్క యోగక్షేమం నేనే వహించుతున్నాను. చూసారా? కాబట్టి అనన్యమైనటువంటి చింతన, మనకి అన్యమైన చింతనని వదిలేసేయాలి. చూసారా? ఎక్కువ భాగం ఆయన మీదే చింతిస్తూ ఉండాలి. ఏ కార్యక్రమానికి వెళ్ళినా మనం ఆ భగవంతుడు కోసం వెళ్ళాము, ఆ చివరికి మనసు అటు ఇటు పోతూ ఉంటుంది. అంత పెద్ద హాల్లో ఎవరెవరు వచ్చారప్పా, మన గురించి ఎవరు వచ్చారప్పా, ఎన్నో వస్తుంటాయి. కానీ మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ ఆ స్వామి మీద పెట్టాలి. చూసారా? మళ్ళీ ఆవిడ పలకరించిందని ఇవి కూర్చోమనలేదని ఆవిడ నమస్కారం పెట్టాలి. ఎన్ని తెగుళ్ళు ఉంటాయి, మామూలు కాదు. ఈ తెగుళ్ళు మామూలు కాదు. సాయిరామ్ చెప్పలేదండి నాకు, ఏదో పెద్ద కంప్లైంట్. మరి సాయంత్రం అనగానే రెండు కంప్లైంట్. ఏమంటే సాయిరామే చెప్పట్లేదండి, ఏదో ఆయన చేస్తూ ఉన్నాడు ఏమమ్మా అని అనుకోవచ్చు కదా సాయిరామ్ చెప్తే. ఇవన్నీ అన్యమైన చింతన. అటువంటి అన్యమైన చింతనలన్నీ వదిలేసి భగవంతుడి మీదే ఏ పని కోసం వెళ్ళామో ఆ పని మీదే ధ్యాస పెట్టాలి కదా. అట్లాగే అలా అన్యమైనటువంటి చింతనలన్నీ మానేసి అనన్యమైనటువంటి చింతనతో నన్నే ధ్యానిస్తున్నారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటానని ఆయన చెప్తున్నారు. కాబట్టి మన పనులు ఏమి మానుకోవాల్సిన అవసరం లేదు. అబ్బా పద్దాహీనంగా చేసి ఎట్టు పెట్టి కూర్చున్నామంటే పెట్టుకోలేవా, పెట్టట్లేదా, నీ పిల్లడి మీద పెట్టట్లేదా? అప్పుడు అనుకున్నాం కదా పిల్లడు వెళ్ళిపోతాడని మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నాం. అన్ని పనులు చేసింది ఆ తల్లి, కానీ చేస్తా అని పెట్టింది కదా, ఆ కుర్రాడి మీద పెట్టింది కదా. అట్లాగే ప్రియురాల మీద పెట్టలేదా? ఎక్కడికి ఏ పని చేసినా కూడా ఆవిడ గురించే చింతిస్తున్నాడా లేదా, ఆవిడ కూడా ఆయన గురించే చింతిస్తుందా లేదా? అంత ప్రేమ మనుషుల మధ్య ఉన్నప్పుడు నీకు భగవంతుడు ఎందుకు ఏర్పరచుకో? కృష్ణ భక్తిలో ఆ స్ట్రాంగ్నెస్, కృష్ణ భక్తిలో కనుక పడితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కృష్ణుడి మీద అటువంటి ప్రేమ. అందుకని ఈ రాధా ఏదో ఉంది వాళ్ళదేదో కృష్ణుడిని ఇస్కాన్ ఓకే, అది కాకుండా రాధా సత్సంగ్ వ్యాస్ అనేది ఒకటి ఉంది. రాధని ఎక్కువ పూజిస్తూ రాధాస్వామి గారు రాధా అనేటటువంటి జీవాత్మగాను కృష్ణుడు పరమాత్మగాను భావిస్తూ ఆ రాధాకృష్ణుల యొక్క సాంగత్యాన్నే తలుచుకుంటూ అంటే ఈ జీవాత్మతో ఈ ఉపాధితో ఉన్నటువంటి ఈ జీవాత్మ ఆ పరమాత్మని కృష్ణుడినే తలుచుకుంటూ ప్రతి దానిలో కృష్ణుడినే చూసేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ ఇది ఉంది రాధా సత్సంగం. అట్లాగా మనం అన్యమైన చింతనలు మానేసి అనన్యమైన చింతనతో ఆయన్నే పూజిస్తే ఆయన్నే తలుచుకుంటూ ఉంటే ఆయన మన క్షేమాలన్నీ చూస్తాయి. ఏంటి క్షేమం అంటే ఇది గీతలో చాలా ముఖ్యమైన శ్లోకం. దాదాపు గీత యొక్క మధ్య భాగం ఉండటం వలన ఇది గీత కుసుమమాల యందు లేక గీతా రత్నమాల యందు మధ్యమణి అయి హృదయస్థానం వల్ల తెలుస్తుంది. భక్తులకు ఈ శ్లోకం ద్వారా భగవానుడు పెద్ద గొప్ప అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. నిరంతరము తాము పరమాత్మ చింతన చేయుచుండుటో తమ యొక్క అవసరములను తీర్చువారెవరని భక్తులు శంకించుదురేమో అని తలచి ఆ పని నేనే వహించేదను అని భగవానుడు ఇలా సెలవిస్తున్నాడు. యోగం అనగా కావలసిన పరమార్థాలని సమకూర్చడం. బస్సులో ఇంత రష్గా ఉన్నటువంటి బస్సులో ఎవరో ఒకళ్ళు, నేను నా అనుభవంలో ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. భలే మీరు కూర్చోండి కూర్చోండి అనేవాళ్ళు ఉంటారు. లేకపోతే అప్పుడు ఎట్టాగరా ఇంత పెద్ద కాయాన్ని వేసుకుని ఇంకో విజయవాడ దాకా గోతులు రోడ్డు ఎట్టాగరా బాబు అని చూస్తుండగానే పక్క స్టేషన్ దిగిపోతాడు ఎవరో. అట్లాగా చూసారా? అట్లా యోగాలు అలా కొన్ని ఉంటాయి. మనం చాలా చిన్న వాటిలోనే మనం గమనించవచ్చు. చూసారా? ఏం పెద్దగా చదువులేదు, వీడు ఎట్లా డెవలప్ అవుతాడు, ఏంటనైనా అంతా తెలియగలడు, వీడే చూడాలి అనుకున్నాడు. వాడికి సడన్గా ఏదో కలిసి వస్తాయి. అత్తగా రాస్తూ ఇంకోటి రాస్తూ ఇట్లా అవన్నీ యోగాలే వాస్తవం. పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూడా కడుపు తింటూ ఉంటారు. నిన్న యూట్యూబ్లో చూశాను. ఆయనకి డాక్టర్ అంట, ఆయనకి పెద్ద వ్యవహారాలు పెద్ద ఆస్తులు ఉండేవి. ఏదో మైండ్ బ్రెయిన్ ప్రేమించిన ఆవిడ ఏదో మోసం చేసిందని పెట్టుకున్నాడు మనసులో. అక్కడి నుంచి పిచ్చోడు అయిపోయాడు. అదే అమ్మ నాన్న ఆశ్రమం అని చెప్పి అక్కడెక్కడ ఉంది, కోలాడు దగ్గర ఎక్కడ దానిలో ఉంటున్నాడు. నిన్న ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఆయన చూస్తే ఢిల్లీ దానిలో గోల్డ్ మెడలిస్ట్ అంట, పెద్ద డాక్టర్ అంట.
వాడు మైండ్ ఎందుకు పోయిందంటే ఏదో అనుకున్న ఆవిడ మొత్తం హ్యాండ్ ఇచ్చిందంట, నేను మైండ్ పోయింది. అందుకని ముందే భగవద్గీత చదువుతుంది, ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి హ్యాండ్ ఇచ్చినా ఆయన ఉండాలి అనుకోవచ్చు, చూసారా. అందుకని అట్లాగే అనమాట. ఇట్లాగా ఈ యోగాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. చాలామంది కష్టపడుతూ ఉంటారు, ఎంతో కష్టపడుతుంటారు, వాళ్ళకి ఫలితం కూడా దక్కదు కొంతమందికి. కానీ కొద్ది ప్రయత్నంతో కొంతమంది ఫలితాలు దక్కుతూ ఉంటాయి. అవన్నీ యోగాల కింద వస్తాయి. అట్లాగే భక్తులు యోగం అనగా కావలసిన పదార్థాలు సమకూర్చడం, క్షేమం అనగా దాన్ని సంరక్షించడం. ఇక్కడ ఉంటాయి అసలైన విషయం. ఇక్కడ మిస్యూజ్ చేసుకుంటాం వచ్చిన యోగాన్ని, అంటే కావాల్సినటువంటివన్నీ దగ్గర వాటిని కాపాడుకోగలగాలి. చూసారా, కొంతమందికి సంపదలు ఆకస్మికంగా వస్తాయి, వచ్చిన దాన్ని జాగ్రత్తగా పొదిగి పట్టుకోగలగాలి. చూసారా, అబ్బా వచ్చింది కదా అని ఆవిడ ఖర్చులే, ఈ ఖర్చులే, పిల్లోడు ఖర్చులే, చివరికి చూస్తే ఇది శూన్యమైపోయి ఎంతమంది చూస్తున్నాం మనం. ఒక ఎలుగెలిగినట్టు ఎలుగుతున్నారు, నామంట ఆరిపోతున్నారు. చూసారా, ఎందుకంటే ఆవిడ కారు ఆవిడది, ఈ కారు ఈ అబ్బాయి కారు అబ్బాయిది, ఎంత ఖర్చు, ఎంత వ్యవహారం. చూసారా, వచ్చిన సంపదని క్షేమంగా పెట్టుకునేటటువంటి శక్తిని కూడా ఆయన ఇవ్వాల్సింది. ఒక్కోసారి ఇస్తాడు కోరుకుంటే, కానీ నీ దగ్గర ఆ శ్రద్ధ లేదనుకోండి, ఎట్లా తీసుకోవాలో ఆయన తెలుసు, లాగేస్తాడు. సన్స్ట్రోక్ అబ్బాయిని పెడతాడు, అబ్బాయి క్రికెటింగ్ బెట్లు వ్యవహారాలు ఇవన్నీ చేస్తాడు, ఇక దాంతో ఇవన్నీ కట్టుకుంటే సరిపోతుంది. అట్లాగే మనకు కలిగిన సంపదను కూడా కలగజేసినట్టు కలగజేసి దాన్ని శ్రద్ధగా పట్టుకుంటున్నాడా లేదా, శ్రద్ధగా లేక పెట్టుకోలేకపోతే ఆ క్షేమం పోతుంది, ఆ సంపద పోతుంది. ఆ రెండు కూడా కలగాలంటే భగవంతుని మీద ఆశ్రయిస్తూ మనం విషయం చెప్తూ, అనన్య అంటే అన్యము లేనిది, అనన్యం అనగా భగవంతుడు తప్ప అన్యమగు ఏదీ లేదనేటటువంటి అర్థంతో, లేక పరమాత్మ యందు తప్ప తక్కిన దేని యందు మనసును పోనీయకుండా ఉండటమే అనన్యమైనటువంటి. ప్రతి దానిలోనూ భగవంతుడు చూడాలి. ఇంకా అలాంటప్పుడు ఇంకా ప్రత్యేకంగా భగవంతుడిని కొలవాలి అంటే ఏదో ప్రత్యేకమైన పూజ లేదా ప్రత్యేకమైనటువంటి నామస్మరణ చేయడం అనేటటువంటిది మనకు అలవాటైన పద్ధతి. కానీ ప్రతి దానిలోనే భగవంతుడిని చూడటం నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా అంతే అన్యమైనటువంటి ఇంకా రెండు ఆలోచన ఏమొస్తుంది. ఇంకా అలాంటప్పుడు తప్పు చేయడానికి కూడా ఆస్కారం ఉండదు కదా, అది అలవర్చుకోమంటున్నాడు. కాబట్టి అనన్య భక్తులకు ఎంతయో భేదం కాదు. మొదటి దృశ్యమందు ప్రాపంచ విషయం కోరికల రాయదు, రెండో వారు భగవంతుడు తప్ప అన్యమకు దేని యందు వాంచలేదు. ప్రతిదాన్ని నెరవేర్చుకుంటుంటాడు, కానీ ప్రతిదానిలోనూ భగవంతుడు చూసి ఆ తర్వాతే దాన్ని ఉపయోగించుకుంటుంటాడు. అంటే ఉదాహరణకి మంచి భోజనం పెట్టారు, వెంటనే భగవంతుడిని తలుచుకుంటున్నామా లేదా, తర్వాత దాన్ని తింటున్నాం, కన్జ్యూమ్ చేస్తున్నాం. అట్లాగే ప్రతి విషయంలోనూ ట్యాప్ నీళ్లు పోతూ ఉంటాయి, మనకెందుకులే మన ఇల్లు కదని చెప్పి వచ్చేయకూడదు. అది కూడా దానిలో కూడా అరే వేస్ట్ అయిపోతుంది కదండి. అట్లా ప్రతి దానిలోనూ భగవత్ తత్వాన్ని కనుక మనం జీవించుకోగలిగితే, అంతంత పెట్టించుకుని అంతంత వదిలేసే కంటే చక్కగా మొదుపుగా పెట్టించుకుని చక్కగా పొదుపుగా తింటే, అది చాలామంది ఎన్ని కూరలు వేస్ట్ చేస్తారు. అసలు ఆ పప్పు ఉండకూడదు, పప్పు ఎవరు తింటలే ఈ రోజుల్లో. తింటున్నారా? ఏదో సాంప్రదాయబద్ధంగా ముందు కలుపుకోవాలి, మేము మామూలు కలుపుకున్నాం కానీ అబ్బా ఎంత రావలేదు. పప్పు తింటారు, పప్పు తిండి కొన్ని యాత్రలు నేను మరి కొంత నీళ్ళు ఎక్కువ తాగరు, ఏంటి కొన్ని బయలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల మరి ఏమో అట్లాగా పదార్థాన్ని వేస్ట్ చేయడం నెంబర్ 1 క్యాండిడేట్స్ భలే ఉన్నారు. అబ్బా అసలు ఆ రోజు నాకు ఎంత చిరాకు. అంతంత కూరలండి, అంతంత పచ్చళ్ళు ఎందుకు ఎంచుకుంటారో తెలియదు, వేస్ట్గా పడేస్తారు. చూసారా, అసలు వేస్తున్న వాడిని నా సామిరాక అట్లా చూస్తారా, అంతేగాని వద్దు అని ఇట్లా చేయి పెట్టరే, ఇవన్నీ కలిపి డస్ట్బిన్లో పట్టేస్తారు. అందుకని భగవాన్ సత్సాయి బాబా ఎందుకే నువ్వెందుకు బాధపడతావు అనిళ్ళు, వాళ్ళు ఏదో ఆ కుప్పతోటలో ఏదో ఆ ఇస్త్రాకు కోసం కొట్టుకుంటున్నారు, ఎంగిల్ ఇస్త్రాకు కోసం చెప్పి పెద్ద కన్నీరు చేస్తున్నారే. ఆనాడు ఎవడైతే పారేసుకున్నాడు, ఈనాడు వాడు ఏరుకుంటున్నాడు, వాడి సంగతి నీకు తెలిసి. ఆ రోజు పారేసుకున్నాడు, ఆహారం అంటే లెక్కలేదు, పారేసుకున్నాడు. అందుకని వాడు ఏరుకుంటాడు. ఎవరు పారేసుకున్నాడు ఆడు ఏరుకుంటాడు. నువ్వెందుకు నువ్వు బాధపడిపోతున్నావు, అది స్థితప్రజ్ఞత్వం, సర్వాంతర్యంలో ఆయన. అట్లాగా ఈ రకమైనటువంటి అభయవాక్యం ద్వారా భక్తుల కొరకు బరువు తీరిపోయింది. ఎలా అనగా కొందరు మేము నిరంతరము భగవంతుని ధ్యానిస్తున్నాంచో మా సంసారం చూసి వారెవరు, డౌటే కదా. నిరంతరం భక్తిలోను భగవంతుడు ధ్యాసలో ఉంటే మా సంసారాన్ని ఎవరు చూస్తారు అని
మన దానికి మనకు సత్యసాయిబాబా గారు చెప్పేసాం. నిరంతరము ఆ తల్లి ఆ ధ్యాస ఆవిడ మీద పెట్టి ఆ కుర్రాడు అబ్బాయి మీద పెట్టినా కూడా పనులన్నీ ఆగినాయా? ఎక్కడ ఆగలేదు. అంటే మన మైండ్ ఎక్కడ ఫిక్స్ అయిపోయిందంటే భగవంతుని కొలవడం అంటే అదేదో పూజా రూమ్లోనో లేకపోతే దేవాలయంలోనో లేదో ఇటువంటి పోలింగ్ ప్లేస్లోనే తప్ప భగవంతుని కొలవడానికి ఇక మిగతా టైం లేదా? ఆయన అట్లా చెప్పలా. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. నీ పనుల దైవాన్ని చూడమన్నాడు. పని చేసుకుంటూ పన్నే దైవంగా భావించమన్నాడు. అది నేను ప్రత్యేకంగా చోట కూర్చుని ఎవడు చేయమన్నాడు? ఆ తీరిక ఓపిక ఆ పుణ్యం ఏదైనా ఉంటే చేయగలిగినోడు చేస్తున్నాను సరే. ఆ తీరిక ఆ ఓపిక ఆ వ్యవహారాలు అవన్నీ లేనివాడు నీ వర్క్ చేసుకుంటూనే నువ్వు చేసుకోవచ్చు. నిరంతరం ధ్యాస నా మీద పెట్టమన్నాను, కానీ ధ్యాసే నా మీద పెట్టమన్నది. ఆ స్ఫురణ, ఆ స్మరణ అది ఉంటూ నీ పని నువ్వు చేసుకోవచ్చు. అదే కాంబినేషన్ ఆఫ్ గుడ్ వర్క్ అండ్ గాడ్ వర్క్. మనం అనుకున్నాం కదా, గుడ్ వర్క్ అంటే ఏంటి, గాడ్ వర్క్ అంటే మంచి పనే, కానీ దానికి నామస్మరణ జోడించు, భగవంతుడిని చింతిస్తూ ఆ పని చేయాలి. అదేగా వంట చేసేటప్పుడు మనవాళ్ళంతా రామరామ అని పెట్టేవాళ్ళు, అది కృష్ణ అని పెట్టేవాళ్ళు అసలు. అవునా? ఇప్పుడు ఏమని పెడుతున్నాను అది. కాబట్టి అట్లాగా నిరంతరం నా ధ్యాస నా మీద పెట్టమని చెప్తూ, ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అంటూ, అర్జున, ఎవరు ఇతర దేవతల ఎడల భక్తి గలవారై శ్రద్ధతో కూడి వారిని ఆరాధించుచున్నారో వారును నన్నే అవిధిపూర్వకంగా క్రమము తప్పి ఆరాధించుతున్నవారు అవుతారు. ఒకవేళ డైరెక్ట్గా బ్రహ్మం అంటే ఎవరో అర్థం కాకపోయినా నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో లేకపోయినా నువ్వు నమ్మినటువంటి దేవతని, నువ్వు నమ్మినటువంటి ఆ అవతార పురుషుణ్ణి నువ్వు ఆరాధించినా కూడా అది నాకే చెందుతుంది, ఆ నిరాకారానికే చెందుతుంది. ఇవన్నీ ఆకారాలన్నీ మన సౌలభ్యం కోసం వచ్చినాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అనమాట. ఈ ఆకారాలే లేకపోతే అసలు భగవంతుడి గురించి మనం ఆలోచించేవాళ్ళమే కదా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది ఆలోచన అంటే అసలు దీనికి కూడా కారణం ఎవరు కదా కదా. ఇప్పుడు నేను ఈ జన్మ తీసుకున్నానంటే ఏంటి కారణం అంటే తల్లిదండ్రులు. వాళ్ళకి కారణం ఏంటి? మా తాత ముత్తాతలు. ఇట్లాగా మనం వెనక్కి వెళ్తాం కదా. అట్లా వెనక్కి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది అని అంటే ఒక రూపం ఉండబట్టే కదా. అందుకనే పరమాత్మని శ్రీకృష్ణుడు రూపంలో, రాముడి రూపంలో, అమ్మవారి రూపంలో, అయ్యవారి రూపంలో కొలుస్తున్నాము అని అంటే ఆ తర్వాత నెక్స్ట్ ఆ లెవెల్ అసలు ఏంటి, దీనికి కారణం ఏంటి అనే లెవెల్కి వెళ్తే కానీ ఆ నిర్గుణ తత్వం మనకు అర్థం కాదు. అందుకోసమే సగుణారాధన ది బెస్ట్. ఈ సగుణారాధన నుంచి మాత్రమే నిర్గుణారాధనకి వెళ్ళాలి తప్ప ముందుగానే ఇవన్నీ పక్కన పడేసేసి బొట్లు గిట్లు చెప్పేసేసి నిరాడంబరంగా ఉంటూ ఏ ఆకారాన్ని పూజించుకోకుండా ఆత్మ పూజించాలంటే మన వల్ల అవుద్దా? అసలు ఆత్మ ఎలా ఉంటుందో తెలుసుద్దాం మనకి. చూసారా, గాలిని పూజించమంటే మనం ఏం చేస్తే అటు ఇటు చూద్దాం, ఎక్కడ కనపడుతుంది మనకి? అదనమాట. కాబట్టి కొందరు నిరాకార నిర్గుణ పరమాత్మను గాక నామరూప సహితులకు ఇతర దేవతలను కూడా ఆరాధించుతూ ఉంటారు. వారు కనుక శ్రద్ధతో ఆ ఆరాధన కల్పించు ఒక దృష్టితో వారు ఆయా దేవతలకు అధిష్టాన రూపవంతుడైనటువంటి పరమాత్మను కొలిచిన వారే అవును. ఇది మనకి ఇచ్చినటువంటి రెండో హామీ. మీరేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ ఇష్టమైనటువంటి ఆరాధన చేయండి, ఆ దేవత రూపాన్ని తలుచుకోండి. ఎందుకు ఎందుకు తలుచుకోవాలి అని అంటే మీకు మనసు నిలబడదు. మిగతా అయితే మీకు ఇష్టమైనటువంటి దేవత ఆరాధనలోనే మీకు ఇప్పుడు మీరు కొన్ని వందల విషయాలు చెప్పండి. సత్యసాయిబాబా అనగానే ఇంతమంది పిల్లలను చూస్తున్నాం, అంత చిన్న పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాం, అబ్బా మరి ఆడిస్తాం. కానీ నా మనవడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ అటాచ్మెంట్ సెపరేట్గా ఉంటుంది కదా. చూసారా, వాడు నా మనవడి కంటే అందమైనటువంటి వాడిని కూడా ఎత్తుకున్నాం, అబ్బా ఆడి చిచ్చి గుజ్జి అన్నాం. కానీ నా అనేటటువంటిదే, ఆ నా అనేటటువంటి బంధాన్ని దేవతా రూపంలో ఏర్పరచడానికి వచ్చినటువంటి వాడు ఈ అవతార పురుషుడు. అవతార పురుషుడు కేవలం మనుషుల కోసమే దిగి వచ్చారు, ఇతర ప్రాణుల కోసం రాలా. 84 లక్షల జీవరాశులు ఏ కుక్క కోసం రాలా, ఏ నల్లి కోసం రాలా. కేవలం భగవంతుడు మానవుడి కోసమే వచ్చాడు. ఇది గమనించాలి. చూసారా,
అవతార పురుషుల యొక్క విశిష్టత. కేవలం వాడు రాకపోతే అసలు మనకి జ్ఞానమే ఉండేది కాదు. వాళ్ళకి ఏం అవసరం, మన కోసం వచ్చారు తప్ప. సరే, ఆ వచ్చినటువంటి అవతారాలను కూడా విమర్శించేటటువంటి దిక్కుమాలి స్థితి లేదా సరే. వచ్చి ఏ అవతారంలో విమర్శించినా ప్రతి అవతారాన్ని విమర్శించింది ఈ మానవాళి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రభు అయినటువంటి యేసు ప్రభుని విమర్శించాము, రాముడిని విమర్శించాము, కృష్ణుని అయితే చంపడానికే ప్రయత్నం చేశాం. మరి నిన్న మొన్న పుట్టినటువంటి 18వ శతాబ్దంలో పుట్టినటువంటి షిరిడి సాయిబాబాని పిచ్చోడు అన్నాం, సత్యసాయిబాబాని ఎప్పటికీ నమ్మవాడు ఉన్నాం. ఏంటి వాళ్ళ వల్ల లోకానికి మేలు జరిగిందా కీడు జరిగిందా? మనం ముందు లెక్కేసుకుంటే మేలు జరిగిందా కీడు జరిగిందా? ఎక్కడన్నా రాముల వల్ల ఎక్కడన్నా కీడు జరిగిందా? కృష్ణుల వల్ల ఎక్కడన్నా కీడు జరిగిందా? సత్యసాయిబాబా జరిగిందా? లేదా షిరిడి సాయిబాబా మేలు జరిగిందా కీడు జరిగిందా? అది బేరేజ్ వేసుకోవాలి. కానీ అది బేరేజ్ వేసుకోకుండా ఇది కాదు కొన్ని నీకు తెలిసినటువంటి అవతారం ఏంటి కొన్ని చెప్పు. నువ్వేమన్నా కొన్ని అవతారం పుట్టినట్టు అది కాదు. చాలా అజ్ఞానంతో అవతార పురుషుల్ని అవహేళనగా మాట్లాడేటటువంటి పరిస్థితి